తండ్రి జైల్లో కొడుకు థియేటర్లో ఏంటి తెలుసుకుందాం. గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి జూనియర్ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల హీరోయిన్గా జెనెలియా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను వారాహి చలనచిత్రం బ్యానర్పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 18న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. జూనియర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వారాహి చలనచిత్రం బ్యానర్లో నిర్మాత సాయి కొర్రపాటి కిరీటిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటిస్తూ ఉండగా జెనెలియా కీలక పాత్ర పోషిస్తోంది. 2022లోనే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి సెట్స్ మీదకు తీసుకువెళ్లారు. అదే ఏడాది టైటిల్, ఫస్ట్ లుక్ను కూడా లాంచ్ చేశారు. కానీ ఆ తర్వాత సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఈ మూవీని రిలీజ్కు రెడీ చేశారు. జూనియర్ చిత్రానికి కన్నడ మాయాబజార్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నట్లు మేకర్స్ గ్రాండ్గా అనౌన్స్ చేశారు. అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా ఘనంగా షూటింగ్ ప్రారంభించారు. గాలి జనార్దన్ రెడ్డి వారసుడు డెబ్యూ మూవీ కోసం స్టార్ కాస్టింగ్, టాప్ టెక్నీషియన్స్ని తీసుకొచ్చారు. కానీ ఎందుకనో చిత్ర బృందం సినిమాకి ప్రమోషన్స్ చేయలేదు. షూటింగ్ ఎక్కడి దాకా వచ్చింది, సినిమా సంగతులేంటి అనేది ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు చెడి చప్పుడు లేకుండా విడుదల తేదీని ప్రకటించారు. కిరీటి రెడ్డి, శ్రీలీల జంటగా నటించిన జూనియర్ మూవీని జూలై 18న థియేటర్లోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్ను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో హీరో, హీరోయిన్లతో పాటుగా జెనెలియా, రవిచంద్ర కూడా కనిపిస్తూ ఉండడం గమనార్హం.